గది 1 అవర్ 28 మినిట్స్ డ్యూరేషన్‌తో రెంట్‌కి డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ చూసాక అసలు ఎందుకు చూసాను అనే ఫీలింగ్ వచ్చింది. అలా ఉంది ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు. నచ్చలేదు గైస్. స్టోరీ చూస్తే అంతా ఒక విల్లాలోనే స్టార్ట్ అవుతుంది. ఎండ్ కూడా విల్లాలోనే అవుతుంది. ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ వాళ్ళ విల్లాలోకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయాలని వెళ్లి అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవ్వటం వల్ల వాళ్ళు అక్కడ దెయ్యం ఉంది అని అనుకోవటం, దానికి లింక్ అయ్యేలా పక్కనే ఒక శ్మశానం ఉండటం, ఇలా కొన్ని పాయింట్స్ ని తీసుకొని మూవీ డైరెక్ట్ చేశారు. ఇక మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్ చూస్తే అసలు విషయమే లేని మూవీ. అసలు దేనికి తీశారో, అసలు వాళ్ళు చెప్పాలనుకున్నది పాయింట్ ఏంటి అన్నది కూడా క్లియర్ గా లేదు. అసలు వాళ్ళు దెయ్యం అని భయపడడానికి ఒక సీన్ కూడా ఆడియన్స్ కి చూపించకపోవడం, చివరకు ఇదేమి స్టోరీ రా బాబు అనేలా ఒక కంక్లూజన్ ఇవ్వడం, మూవీ స్టార్టింగ్ లో ఒక దొంగతనం, శ్మశానంలో ఒక డెడ్ బాడీ, ఇంతే. అవి చూసి ఆడియన్స్ ఇది ఒక హర్రర్ మూవీ కంటెంట్ అని అనుకోవాలి అంతే. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే ఒక మ్యూజిక్ మాత్రమే. అది కొంచెం పర్వాలేదు. మరీ భయపెట్టే మ్యూజిక్ అని చెప్పను. జస్ట్ ఓకే అంతే. మైనస్ అంటే స్టోరీయే. ఇదే ఒక పెద్ద మైనస్ అని చెప్పవాలి. వేస్ట్ మూవీ. చూసిన టైం ఒక అనేలా ఉంది. ఈ లొకేషన్స్ అన్నా ఏమైనా బాగున్నాయంటే ఏమిల్లా. ఆ 4 గదులు అంతే ఫినిష్ అయిపోతుంది మూవీ. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? అది ఎండ్ చేసిన విధానం ఏంటి? దొంగతనం ఏంటి? ఆ డెడ్ బాడీ చూపించిన ఆ డెడ్ బాడీ గురించి క్లియర్ గా అసలు ఆ డెడ్ బాడీ స్టార్టింగ్ లో చూపిస్తారు శ్మశానంలో. కానీ ఇక ఆ తర్వాత ఆ డెడ్ బాడీ గురించి క్లియర్ గా చెప్పరు. మనం అనుకుంటాం అదే అనుకుంటే దెయ్యం అని అనుకోవాలి. అదే కాన్సెప్ట్ కాదు. కానీ ఆ దెయ్యం ఎలిమెంట్స్ అనేది ఒకటి కూడా లేకపోవడం పెద్ద మైనస్. ఆ స్టోరీ ఏమైనా గ్రిపింగ్ గా ఉందంటే అది లేదు. అసలు స్టోరీ లేదు మూవీ గ్రిపింగ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. అసలు ఆ మూవీ ఎందుకు తీశారు? ఆడియన్స్ కి ఏం మెసేజ్ ఇద్దామని తీశారు అన్నది కూడా ఏమీ క్లియర్ గా లేదు. ఇంక ఈ మూవీకి నా రేటింగ్ 1.2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.